కాఫీ తాగావా? రా. రమణన్గా వద్దులేండి. పిలుస్తుంది వైశాలి. కోపమా? వచ్చింది, నాకు తెలుసు. అదేం లేదండి, మీరు ఎందుకు అలా అన్నారో తెలియక. నేనేదో ఒకటి అంటాను, అది మనసులో పెట్టుకోవాలా? మీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదండి. ఏయ్, ఇలా పిలిచి నన్ను దూరం పెట్టుకో. వైషు అని పిలవచ్చు కదా. వద్దులేండి మేడం. నా కర్మ, తప్పైపోయింది బాబు. ఏదో కోపంలో అనేశాను, నన్ను క్షమించు. అయ్యో వద్దు వైశాలి, ప్లీజ్ ఏడవకు. అసలు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా అరిచావో తెలియక నేను మర్చిపోవాలనుకున్న దాన్ని గుర్తు తెచ్చావు, అందుకే కోపంతో అరిచేశాను. మీ పిన్ని ఛాయాదేవి అయితే మా పిన్ని సూర్యకాంతం చాలా టార్చర్ పడ్డాను. అందరిలాగా నేను నా భర్తతో చాలా సుఖంగా గడపాలని కలలు కన్నాను. వయసుకి రాగానే ఒక్క అబ్బాయిని చూపించారు. నా అభిప్రాయం చెప్పేలోపే పెళ్ళన్నారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి వెంటనే సరే అన్నాను. పెళ్ళైన మొదటి రోజే నేను కన్యపిల్లగా మిగిలిపోవడానికే పుట్టానేమో అని భయమేసింది. అర్థం కాలేదు కదూ? మీ అన్నయ్య పేరుకు మాత్రమే సంతోష్, కానీ ఏ రోజు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏడవకు వైశాలి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా విలువేంటో ముందు నీ కళ్ళలో చూశాకే తెలిసింది. ప్లీజ్ ఏడవకు. ఇష్టంతో పెట్టే ముద్దు ఎలా ఉంటుందో కూడా అనుభవించలేదు. నువ్వు నిజంగా చిన్నపిల్లోడివే. గుండెల్లో ఉన్న ఇష్టాన్నంతా మాటల్లో చెప్పలేనప్పుడు పెదవులు కనిపెట్టిన భాషే ముద్దు. లైఫ్ అంతా నీతో ఈ భాషలోనే మాట్లాడాలని ఉంది. మాటలు బాగానే నేర్చుకున్నావు. నువ్వే చెప్పావుగా, ధైర్యంగా మాట్లాడాలంటే నగ్నంగా ఊహించుకోవాలని. ఎందుకు తీస్తున్నావు? ఊహించుకోవచ్చు కదా. ఊహ కన్నా నిజం ఎంత బాగుంటుందో చూద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. అమ్మ రమ్మంటుంది. వెళ్ళు వెళ్ళు. తొందరగా రా, తొందరగా రా అన్నా. కాల్ చేస్తా. తమ్ముడు పిలుస్తున్నాడు కదా.
హలో వైశాలి, ఏం చేస్తున్నావు? పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆడియన్స్లో 100 మంది వైశాలీలు. ఎవరిని చూడాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? ముద్దు భాషలో నీ ఒళ్ళంతా రాసేనా? ఎక్కువ నేర్చేసుకున్నావురా. ఇలా మాట్లాడితే ఏ ఆడపిల్లైనా కలవక ముందే సగం నీరైపోతుంది. మీ అన్నయ్య క్యాంప్కి 3 రోజులు, నువ్వు నేను స్వర్గం. వస్తావా? వచ్చేస్తాను. 3 జన్మలు నీతోనే ఉండిపోతా. ముందు తలుపుని లాక్ చేసా, వెనక నుంచి వచ్చేసాయి. ఓకే. ఇంత ప్రేమ నా జీవితంలో పొందలేదు. కలయికలో ఎంత సుఖం ఉంటుందని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. నా దిష్టి నీకు తగలకుండా. ఈ సుఖం 3 రాత్రులు కాదు, 3 యుగాలున్నా తనివి తీరదనిపిస్తుంది. అంత బాగుందా? అద్భుతాన్ని మాటల్లో చెప్పలేను. తెలుగు మీడియం పిల్లోడివి కదా, అందుకే భాష పొంగుతుంది. భాష సంగతి ఏమో కానీ వయసు మళ్ళీ మళ్ళీ పొంగుతుంది. అవునా? అంత ప్రేమ ఉందా? చెప్పలేనంత. ఏంటో నువ్వు చేస్తున్న పని? ఇంత ద్రోహమా? సొంత తమ్ముడు అనుకున్నా కదరా. నీకు నా పిల్లవే కావాల్సి వచ్చిందా? చంపేస్తున్నా కొరకు, చంపేస్తాను నేను. సంతోష్, తన తప్పేం లేదు, నేను పిలుస్తూనే వచ్చాడు. పెళ్ళై నిన్నాళ్ళకి నీకు శోభనం కావాల్సి వచ్చిందా? అంత కోరుకుంటే నేను చెప్పినప్పుడు దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. సంతోష్, సంతోష్, కౌశిక్ నేను చెయ్యొద్దు. నిన్ను చంపిన పరువును కాపాడుకుంటా ఈరోజు. ఈ రోజు అయిపోయారు నువ్వు నా చేతిలో. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. కౌశిక్ వదిలే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిజంగానే చచ్చిపోతాను. ఏంటిది? కత్తి దించు, కత్తి దించు, కౌశిక్ వదిలే, దించు, కత్తి దించు. వైశు, వైశాలి ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపో కౌశిక్, వెళ్ళిపో. కత్తి దించు. సంతోష్, వద్దు సంతోష్. గుడ్. గుడ్ నాన్న. నీ క్వాలిఫికేషన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి నాన్న. హూ ఈజ్ యువర్ మెంటర్ నాన్న? వైశాలి. గుడ్. మంచి ట్రైనర్ అనుకుంటానన్న. అవునండి, తనే నాకు అన్నీ. బాగుంది నాన్న. 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది నాన్న. చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్ నాన్న. ఓకే. ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ నాన్న? 69 సంస్కార్ కాలనీ. ఓహో, 1 minute నాన్న. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? బానే ఉన్నాయండి. చాలా రోజులకి. ఏమైంది మీ జాబు? ఇంకా సస్పెన్షన్ లోనే ఉన్నానండి. వచ్చేస్తుందిలేండి నాన్న మీకు. మీరందరూ ఉండగా నాకేం భయం సార్. ఆ? ఎదురుగా ఒక కుర్రాడు ఉన్నాడు కదా. ఆ? అవునా? ఓకే ఓకే,
నేను చూసుకుంటాను నాన్న. ఓకే, ఉంటాను నాన్న. సారీ నాన్న. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి కమ్యూనికేషన్స్తో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి నాన్న. ఇదిగా సార్ ఏమైంది సార్? ఇప్పుడే జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా. అన్నాను నాన్న, అన్నాను. కొన్నిసార్లు నీకన్నా ముందే నీ రిప్యుటేషన్ ప్రయాణం చేస్తుంది. జీవితంలో ఎదగాలంటే కొందరితో పోటీ పడాలి, కొందరికి దూరంగా ఉండాలి. అది తెలుసుకో నాన్న. సో యూ కెన్ గో నాన్న. జాబులు వెతుకుతూ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు నాన్న. హలో అన్నయ్య, ఏంటి? ఎలా ఉన్నావురా? నీకెందుకు? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నేను వచ్చేస్తానురా నీ దగ్గరికి. ఎక్కడికే? ఇంకా ఇక్కడ నాకేం లేదు. ఇక్కడ ఫుడ్ అది ఏం బాలేదురా. ఇప్పుడు నీకు కొత్తగా తిండిగోల మొదలైందా? అది కాదురా, ఇక్కడ ఫుడ్డే కాదు, ఏవి బాలేదు. వార్డెన్ బిహేవియర్ అస్సలు బాలేదు. ఊరికే తిడుతున్నాడు, అసహ్యంగా చేతులు వేస్తున్నాడు. ప్రపంచమంతా అలానే తగలడింది. తప్పదు, సర్దుకుని పోవాలి. ఎప్పుడైనా ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకొని పోవాలి. నేనేమో నిద్రభవనాలు ఉంటున్నా అనుకుంటున్నావా? కాస్త అడ్జస్ట్ అవ్వలేవా? ఇక్కడ నాకే దిక్కు లేదంటే నిన్ను తెచ్చిగా పెట్టుకోమంటావు. ప్లాట్ఫామ్ బ్యాచ్లకు ఆప్షన్లు ఉండవు. ఏమ్మా అలాగున్నావు? బాయ్ ఫ్రెండ్తో గొడవ? చిచ్చి, అలాంటిదేం లేదు సార్. మా అన్నయ్యతో నేను 20 సంవత్సరాలు పెట్టి హాస్టల్లో వార్డెన్గా ఉంటున్నాను. మీ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు ఎంత తొందరగా అన్నయ్యలుగా మారుస్తారో నాకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు అయి ఉండి ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటి సార్? బాగా ఇంటిచ్చో చెప్పు, ఎంత కావాలి? ఛీ, ఏంటి సార్ ఇది? ఊరుకుంటున్నానా? ఊరుకోవాలి. ఈ మధ్యనే మీ కాల్షిప్లు శాంక్షన్ అయ్యాయి. మా ఆఫీసర్కి మీరు చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఛీ,